తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకు రుణాలు చెల్లించడంలో మహిళా సంఘాల పాత్ర భేష్గా ఉందని ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రభుదాస్ అన్నారు. శనివారం బోత్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 19 సంఘాలకు 100 మరియు 50 లక్షలు రుణాల పంపిణీ రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు నుంచి పొందుతున్న రుణాలను తీసుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. బోత్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల ఈ రోజు బ్యాంకులో ఒక సంఘం కూడా డిఫాల్ట్ డిఫెన్స్ సంఘాలు లేకుండా నడుస్తున్నాయి. అంటే ఐకేపీ సేర్ఫ్ సంస్థలో పనిచేస్తున్న వివోఏలు, సిసిలు ఇటు బ్యాంక్ మేనేజర్, క్షేత్రాధికారి, బ్యాంక్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంఘాల పనితీరు బాగుందని కొనియాడారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నమస్కారాలమ్మా. ఫస్ట్ వేదికలను తెచ్చిన మన యొక్క ఏపీఎం గారు, మండల సమితి అధ్యక్షురాలు, మా బ్యాంక్ మేనేజర్ గారు, మరియు అలాగే సభ్యు సిబ్బంది అందరికీ, మా బ్యాంక్ స్టాఫ్ అందరికీ, మరి ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి వచ్చిన సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. అలాగే ఈరోజు సన్మానానికి వచ్చిన స్టూడెంట్స్ వారికి కూడా వారు ఈ రోజు అంటే మంచి మార్క్స్ పొందుకొని ఇక్కడ ఈ యొక్క సన్మానానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక గొప్ప కావడానికి మంచి అవకాశం కాబట్టి వాళ్ళ అత్యంత బ్యాంక్ మేనేజర్ వాళ్ళు మంచి అరేంజ్ చేసి ఈ రకంగా మీ యొక్క ఏరియా అభివృద్ధిని చేసుకున్న కృషి గొప్పగా అర్థమైందమ్మా. అంటే మన బ్యాంకు నుండి మీరు తీసుకునే రుణాలు సద్వినియోగం చేసుకొని సకాలంలో గడితే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పౌరాలు ఇలాంటి రుణాలు అవన్నీ వస్తాయి. సకాలంలో కట్టకుండా పోవడం ద్వారా ఇబ్బంది అయిన విషయం చాలా ఏరియాలో అవుతుంది. మీ దగ్గర ఎలాంటి ఇరకబడ్డ గ్రూపులు లేవని మీ దగ్గర చెప్పడం జరిగింది. అందుకమ్మా మీరు చాలా మంచి వారని అర్థమవుతుంది మాకు. మీ దగ్గర మీరు ఇంత మంచిగా ఇక్కడ తీసుకొని కడితే ఈ స్టేజీ అంటే మన గ్రామీణ బ్యాంక్ యొక్క సేవలు మీరు చాలా మంచిగా తీసుకున్నట్టు అర్థము. కాబట్టి అమ్మా మీకు ఎలాంటి రుణం సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు మీరు బ్యాంకు ద్వారా సేవలు తీసుకుంటూ మీరు బ్యాంకులో సక్రమంగా కడుతూ ఇక రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం వస్తామా. ఇప్పుడు ఒక సభ్యురాలికి మంచిగా నడిచే గ్రూప్లో ఒక సభ్యురాలికి 10 మంది ఉంటే గ్రూప్లో 2 లక్షల వరకు వచ్చే స్టేజ్ వచ్చింది. అంటే మీకు గ్రూప్ తీసుకున్న విధానాన్ని బట్టి మీ యొక్క తీసుకునే డోస్ పెరుగుతుంటే ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకు వచ్చింది. కాబట్టి మీరు ఆ రకంగా తీసుకోవాలి. తీసుకొని సక్రమంగా కడుతున్నారు కాబట్టి చాలా మంచి ధన్యవాదాలమ్మా. దాని ఇంకొకటి ఏంటంటే మీరు గ్రూప్ను మెయింటైన్ చేయడానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు మీటింగ్స్ పెట్టుకోవాలి. ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని మీటింగ్లోనే పైసలు కట్టి ప్రతి నెల ఒకరు ఇచ్చి ప్రతి నెల రెగ్యులర్గా బ్యాంక్లో పేమెంట్ అయితే చూడాలి. పుస్తకాలు రాసుకోవాలి. ఇట్లా ఈ రోజు సమావేశమైనట్లా ఎలా మనకు అందులోకి అభివృద్ధి ఉంటుంది, ఎలా చేద్దామని మీరు మాట్లాడుకొని పైసలు కట్టిన వాళ్ళు అందరు గంట పైసలు చెక్క రాసుకొని పుస్తకాలు చెక్క రాసుకొని అట్లా అడుగు రాసుకుంటారు. రోజులో కూడా తెలుస్తుంది ఏమని 10 నెలల కింద మనం ఎవరు పైసలు ఇచ్చిండు, ఎవరు రాయలేదు,